డోనార్ కాపీని అందజేస్తున్నారు కిషోర్ కుమార్ గారు. కిషోర్ కుమార్ గారికి మన సభ తరఫున కృతజ్ఞతలు. డాక్టర్ కిషోర్ కుమార్ గారు సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సభకు నమస్కారం. సద్గురు వర్యులకి నా పాదాభివందనం. సద్గురు వర్యులు పంచభూతాలని కూడా ఆధీనపరుచుకుని గాలి, నీరు, భూమి వీటిలన్నిటికీ కూడా ప్రాణాధారం అన్న విషయాన్ని నమ్మి ఆ సత్యంతోనే పచ్చటి సస్యశ్యామలంగా ఉండాలి భూమి, అప్పుడే మానవులందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు అన్న విషయాన్ని గ్రహించి ఈ యొక్క చెట్లు నాటే కార్యక్రమం కానీ, లేకపోతే పక్షులకి నీళ్లు పెట్టాలి అనేటువంటి సదుద్దేశం, అది ఒక మనకు సందేశం ఇవ్వటం అనేది జరిగింది. అలాగే సద్గురు వర్యులు గారిని మనం ఆచరిస్తూ ఆయన చెప్పేటటువంటి సన్మార్గంలో మనం అందరం నడుచుకుంటూ ఉన్నాం. నేను చెప్పేటటువంటి యాజ్ ఏ ప్రొఫెషన్ నాది ప్రివెంటివ్ హెల్త్ కేర్. ఆహారమే ఆరోగ్యం, ఆహారమే మీ యొక్క జీవనానికి ఔషధం అన్న విషయాన్ని 10 మందికి చెప్పాలనేటువంటిది నా సంకల్పాన్ని ప్రోత్సహించి, నన్ను రోజు రోజుకి మీరు ఇలా కాదు ఇలా చేయండి అండి నా వెనువెంటూ ఉంటూ నన్ను ప్రోత్సహిస్తూ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆరోగ్యం పైన అవగాహన కల్పించాలి అన్న సదుద్దేశంతో నన్ను ఇంతవరకు తీసుకొచ్చినందుకు మీకు పాదాభివందనం చేస్తున్నాను. అలాగే మనకి ఆధ్యాత్మికం వైపు కానీ మంచితనం వైపు కానీ నడిపించడానికి మనకు వెన్నెముకలాగా సద్గురు వర్యులు ఉన్నారు. మనల్ని మనం నడిపించుకోవడానికి, మనం ఆరోగ్యంగా ఉండడానికి మన ఆలోచనలే ముఖ్యం, అలాగే మన ఆహారం కూడా ముఖ్యం. దీనికి భగవద్గీత, ఖురాన్, బైబిల్ ఎలాగైతే మనల్ని సన్మార్గంలో నడిపించేటటువంటి పవిత్ర గ్రంథాలో, అలాగే ఆహారం మీద అవగాహన కూడా చాలా అవసరం. ఆహారం మీద అవగాహన ఉన్నప్పుడు మాత్రమే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతామని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సద్గురు వర్యులకి నా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. శ్రీ డాక్టర్ కిషోర్ కుమార్ గారికి సభ తరఫున కృతజ్ఞతలు. హుస్సేన్ పాషా గారు కూడా వేదిక దగ్గరికి రావాల్సిందిగా విజ్ఞప్తి. భావి పీఠాధిపతి గారు శ్రీ హుస్సేన్ పాషా గారు స్పిరిచువల్ డైరీని ఆవిష్కరిస్తారు. స్పిరిచువల్ డైరీకి సహకరించినటువంటి నిడదవోలు కామేశ్వరి గారు వెంటనే ఇక్కడికి రావాలి వేదిక దగ్గరికి. నిడదవోలు కామేశ్వరి గారు, వారి కుమార్తెలు శారద గారు, వైష్ణవ్ గారు, సామంతల శ్రీధర్ గారు, దిడ్డి వాసుదేవరావు గారు, కలిదిండి పణి న్యూజిలాండ్, బాలదారి సీత